ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్ 2 ఉద్యోగులకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సిఎస్ రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందించారు. నిస్సహాయులకు సహాయం అందించడమే మన బాధ్యతని గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తల్లిదండ్రులు పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత. మీరందరూ అంకితమవుతారని పూర్తి విశ్వాసం ఉంది. ఉద్యోగార్థులు ఎవరైనా తల్లిదండ్రులు పట్టించుకోకపోతే మీ జీతంలో 10 నుండి 15% కోత విధించి తల్లిదండ్రులు కాస్తాలో వేస్తా. 1వ తేదీ మీ జీతం ఎలా వస్తుందో అలాగే మీ తల్లిదండ్రుల అకౌంట్లో 1వ తేదీన పడుతుంది. దీనికోసం త్వరలో చట్టం తీసుకొస్తామని సీఎం తెలిపారు. నాకు నమ్మకం ఉన్నది, మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి నాకు మాట ఇవ్వాల్సిందిగా. చప్పట్లే కదా కొట్టేసినాం, రేపటి నుండి సార్ చూడబోతారా అని మీరు అనుకుంటారేమో. తప్పకుండా చూస్తా. ఎవరన్నా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో 10-15% కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. చట్టమే వేస్తున్నా, ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా. తల్లిదండ్రులను చూసుకోని వాళ్ళ జీతాల నుంచి 10 నుంచి 15% జీతంలో కోత విధించి మొదటి నాడు మీ అకౌంట్లో ఎట్లయితే జీతం పడుతుందో మీ జీతంలో నుంచి ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఆ జీతం తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు ఖాతా తెరిచి మీ జీతాలు మాత్రం అక్కడికి బదిలీ చేస్తా. అది చట్టం చేస్తా, ఆ చట్టం మీతోనే రాపిస్తా. సెక్రటేరియట్లకు ఎవరు వస్తున్నారు? రామకృష్ణారావు గారు, మనం ఒక కమిటీ వేయండి కొత్త ఆఫీసర్లతో ఆ చట్టం రాపిచ్చే దాంట్లో. మళ్ళీ వాళ్ళు మాకేం తెలియదు అందులో ఏముందో అంటారు. కాబట్టి ఇందులో నుంచి సెక్రటేరియట్కి వచ్చే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్తో ఒక కమిటీ వేసి బేసిక్ డాక్యుమెంట్ వాళ్ళతోనే